హాయ్ అండి. ఈవేళ మన వీడియో ఏంటంటే మిల్ మేకర్తో పలావ్ అయితే చేయబోతున్నానండి. ఎలా చేస్తానో మీరు చూడండి, సరేనా? చేసేద్దాం ఈసారి. ఇదిగోండి మిల్ మేకర్ 150 గ్రాములు. ఇది జాపత్రి కొద్దిగాని, మరాఠీ మొక్కలు 6, 2 అంగుళాలు దాచిన చెక్క, అనాస పూలు 2, లాలిక్కాయలు 5, మిరియాలు 20, లామగ్గరది 15, 3 అయితే బిర్యానీ ఆకులండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. కలర్ఫుల్గా ఉంటుందని నేను క్యారెట్ దుంప అయితే ఒకటి కోసుకున్నాను. టమాటాలు అయితే 4, ఒకటేమో బంగాళాదుంప, 2 నిమ్మకాయలు, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, 10 అయితే పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇవి అయితే కోసండి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పలావ్ అయితే రెడీ చేసుకుందామండి. చిట్టి ముత్యాల రైస్ అండి. చిట్టి ముత్యాల రైస్ అంటారు. ఇది చిన్నగా ఉంటాయి రైసు. ఇది కేజీ రైస్తోని నేను పలావ్ అయితే రెడీ చేయబోతున్నాను. నేను మిల్ మేకర్ తోటి, మిల్ మేకర్ పలావ్. సరేనా? సిద్ధం చేస్తాను, చూడండి ఎలా చేస్తానో. ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. మిల్ మేకర్లు అయితే నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. వేడి నీళ్ళు వేసుకుని నానిన తర్వాత 4 సార్లు కడుక్కోవాలి. ఇవి కొద్దిగా నానిన తర్వాత శుభ్రంగానే 4 సార్లు అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు అయితే నేను పెరుగు తీసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1 చెంచా, బిర్యానీ మసాలా 1/2 స్పూను, పసుపు 1 చెంచా, తగినంత ఉప్పు, 2 చెంచాలు కారం, 4 చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్. ఆయిల్ అయితే 150 గ్రాముల ఆయిల్ వేసానండి. నూనె అయితే కలుపుతుందండి. బిర్యానీ మసాలా అయితే మనం యాడ్ చేస్తాం. మీరు చెప్పిన ప్రకారంగానే యాడ్ చేస్తున్నాం బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అయితే వేగిందండి. కొద్దిగా మనం ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. బంగాళదుంప, క్యారెట్ దుంపలు కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద శుభ్రంగా వేగిందండి. ఇప్పుడు మనం టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం.
కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసాను. అది నూనెలో అలా మగ్గబెట్టుకుందాం. తగినంత ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా ఒక చెంచా, 2 చెంచాలు కారం. ఈ నూనెలో ఇలా మగ్గబెట్టుకుందామండి. రెండు నిమిషాలు నూనెలో మగ్గినవి పెరుగైతే యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలో బంగాళదుంప, క్యారెట్ మొత్తం అంతా కర్రీలా తయారైపోయిందండి. గ్రేవీ బాగా వచ్చింది. ఇందులో నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను నేను. గ్రేవీ తయారైపోయి ఆయిల్ అయితే మనం బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడైతే మనం మిల్ మేకర్ యాడ్ చేసుకుందామండి. ఈ మసాలాల్లో ఉప్పులు కారాల్లోని మిల్ మేకర్ బాగా మగ్గబెట్టుకుందాం. మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీలోనండి మిల్ మేకర్ అయితే బాగా ఎగినాయి. ఈ మిల్ మేకర్ చూడండి, నూనె అంతా పైకి వచ్చేసింది చూడండి. మగ్గిపోయిన మొదలని ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. చాలా బయటకు చూసారా ఆయిల్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. డ్రెస్ అయితే మరిగిపోతుందండి. మనం అయితే ఉప్పు చూసేసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా పడద్దండి, కొద్దిగా వేసుకుందాం ఉప్పు. మసాలాలు కారాలు అయితే మరి సూపర్గా సరిపోయింది. కొద్దిగా ఎంత పడదండి, లైట్గా పడుతుంది అంతే. ఉప్పు కొద్దిగా వేస్తున్నాను కదండి. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగోండి రైస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. రైస్ అయితే యాడ్ చేసాను. రైస్ మనం యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకుంటున్నాం చూడండి. తిప్పుకుందాం అటు ఇటుని. అదిగోనండి, కొద్దిగా పెద్ద మంట కాకుండా చిన్ని మంటలో పెట్టి ఉడికించుకుందాం. చక్కగా ఉంటుంది. ఒకసారి మనం తిప్పుకొని మళ్ళీ మంట అయితే తీసేసుకుందాం కింద. ఆ సెక మీద అలా నెమ్మదిగా సెక తగ్గితే జాయిగా అందంగా ఉడుకుద్దన్నమాట. ఇవాళ ఇది 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అండి. అర్థమైందా? 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని చిన్ని సెక మీద జాయిగాని మగ్గబెట్టుకుందాం. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుని పుదీనా వేసుకుందాం. నెయ్యి అయితే వేస్తాం చూడండి. మూత పెట్టుకుందాం. కొత్తిమీర పుదీనానే మనం దించేటప్పుడు వేసుకుందాం. చిన్ని సెక మీద అయితే మగ్గబెట్టుకుందామండి.
అదిగోనండి, మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది. చూడండి చక్కగానే చిన్నగా అదే బొగ్గుల మీద అలా కుదిరేసాను అంతే. ఇదిగో చక్కగా ఒత్తిలా ఉడికిపోయింది. ఎలా పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెట్టుకున్నామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడైతే చూపించుకుందాం. చూపించాలి. మిల్ మేకర్ పలావ్ రెడీ. చూడండి సూపర్గా ఉంది. చిట్టు బుచ్చాలు రైస్తో ఉండేది మిల్ మేకర్ బిర్యానీ పలావ్. మిల్ మేకర్ పలావ్ రెడీ అండి. చూసారు పుల్ల ఆడుతూ ఉంది. ఇది అదిగోండి పుల్ల ఆడుతూ ఉంది. బాగుందండి, చాలా బాగుంది. కష్టపడి పొయ్యి దగ్గర చేశాను కదా, ఆ కష్టం తింటలో ఆ కష్టం అంతా మర్చిపోయింది అంతే. అంత బాగుంటుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరేలా చేసుకోండి. చేసుకుని తిని చూస్తేనే కానీ టేస్ట్ తెలిసింది. తప్పకుండా చేసుకోండి, చాలా బాగుందండి. బాగుందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది పలావ్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది.